ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో చిన్న స్థాయి సీనియర్ హీరోల సినిమా అయిపోయిందా? మార్కెట్ లేకపోయినా సరే ఇంకా హీరోలుగా మురిపించాలని చూస్తున్నారా? నేటి తరం ఆడియన్స్ కు ఇప్పటి జనరేషన్ ట్రెండీ హీరోలే కావాలా? టాలీవుడ్ సీనియర్ హీరోలో ఆ నలుగురికి తప్ప మిగతా వారెవరికి కెరియర్ కనిపించడం లేదు. ఆ మాటకొస్తే సీనియర్లకు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా చేయను, హీరోగా మాత్రమే చేస్తానంటే ఆస్తులమ్ముకొని సినిమాలు తీయాల్సి వస్తుంది. ఇది ఎలాగూ సాధ్యమయ్యేది కాదు కాబట్టి సీనియర్స్ అంతా సైడ్ అయిపోతున్నారు. హీరో రాజశేఖర్ ఎంతలా యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పిలిపించుకుంటున్నా అతని లెక్కలు స్టాటిస్టిక్స్ ఇప్పటి జనరేషన్ కు ఎక్కడం లేదు. ప్రశాంత్ వర్మ తీసిన కల్కితో గట్టెక్కుతాడని రాజశేఖర్ గురించి అంతా అనుకున్నారు. కంటెంట్ బాగున్నా ఆడియన్స్ కు సరిగ్గా రీచ్ కాక సినిమా సైడ్ అయిపోయింది. దీంతో చేసేది లేక నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించే ప్రయత్నం చేశాడు. ఇక శ్రీకాంత్ తానింకా మైటీ స్టార్ అనే భ్రమల్లో బతకడం లేదు. బోయపాటి లాంటి వారు ఇచ్చే స్పెషల్ పాత్రలో మెరుస్తున్నాడు. ఎన్టీఆర్, దేవర లాంటి సినిమాలో తెగ నాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలే చేస్తానంటున్నాడట. ఎందుకంటే ఈ తరహా సినిమాలతో శ్రీకాంత్ మార్కెట్ స్టడీగా ఉంది. అప్పుడప్పుడు ఓటీటీలకు వర్క్ చేస్తున్నాడు. జగపతి బాబును మనం విలన్ గా ఆల్రెడీ ఆదరిస్తున్నాం. అయితే ఈ మధ్య ఆ మైలేజ్ కూడా మన సినిమాల్లో తగ్గిపోతుంది. దీంతో చేసేది లేక బయటి పరిశ్రమలోనూ అవకాశాలు వెదుక్కుంటున్నాడు. నిజానికి ఇక్కడ రాజశేఖర్, శ్రీకాంత్, జగపతి బాబునే కాదు, వీరిలా ఆ టైంలో హీరోలుగా నటించిన వారంతా ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు. అందుకే తమకు అంది వస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో అడ్జస్ట్ అవుతున్నారు.